వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం నవంబర్ 29, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల్లోని రాజకీయ అంశాలు, అలాగే క్రీడా సంబంధిత విషయాలను, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్ మరియు పుస్తకాలకు సంబంధించిన విషయాలను ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. మరి ఫస్ట్ టాపిక్ లోకి మనం వెళ్ళినట్లయితే జేడిపి అంటే ఇక్కడ మన భారతదేశం యొక్క మన ఇండియా యొక్క జీడిపి అనేది మరి చాలా హైక్ పెరగడం జరిగింది. అక్కడ జీడిపి అంటే మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అంటే ఫుల్ ఫామ్ ఏమంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మరి జీడిపి యొక్క డెఫినేషన్ మనం చూసినట్లయితే ఒక భౌగోళిక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు దాని యొక్క సేవల మొత్తాన్ని జీడిపి అని చెప్పచ్చు. అంటే ఒక దేశంలో ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి చేస్తున్న వస్తువులను, అలాగే వస్తువుల యొక్క సేవలను కలిపి మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలవడం జరుగుతుంది. అయితే భారతదేశం యొక్క జీడిపిని వివిధ సంస్థలు మరి ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ కానీ, లేదా చాలా సంస్థలు మరి వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ భారతదేశం యొక్క జీడిపిని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. అయితే మన యొక్క భారతదేశం యొక్క ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి మరి వెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం చాలా మరి ప్రయత్నం చేస్తూ ఉంది వివిధ పద్ధతులు మరియు స్కీమ్స్ ద్వారా. అయితే ప్రపంచంలో మరి 3వ ఆర్థిక వ్యవస్థ ఉన్న టాప్ 5 మరి కంట్రీస్ మనం చూసినట్లయితే ఫస్ట్ మరి అమెరికా ఉంది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, తర్వాత చైనా, జపాన్, మరి జర్మనీ, తర్వాత 5th ప్లేస్ ఇండియా ఉండడం జరుగుతుంది. అయితే జపాన్ 3rd ప్లేస్ లో ఉన్న ప్లేస్ కి మన ఇండియా వెళ్ళాలని మన కేంద్ర ప్రభుత్వం మరి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే మరి ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో 8.2 వృద్ధిని నమోదు చేసింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2వ త్రైమాసికంలో ఇండియా యొక్క వృద్ధి రేటు వచ్చి ఇండియా యొక్క జీడిపి 8.2 మరి సాధించింది. ఇది మంచి పరిణామంగా చెప్పచ్చు. ఇది 6వ త్రైమాసికాల గరిష్ట స్థాయి. మరి జిఎస్టి రేట్ల కోతల వినియోగం పెరుగుతుందనే అంచనాల మధ్య పరిశ్రమ ఉత్పత్తి అధికమైంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గిన జీడిపి రాణించగలిగింది. కాబట్టి జీడిపి అనేది 8.2 సాధించడం అంటే చాలా గొప్ప విషయంగా మనం చెప్పచ్చు. కాబట్టి ఇలా మన ఇండియా యొక్క జీడిపి ఈ విధంగా మరి ఈ విధంగా పెరుగుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఖచ్చితంగా ఫ్యూచర్ లో ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థ మరి సాధించడం అనేది చాలా ఈజీ అవుతుందని చెప్పచ్చు. అలాగే మన ఆర్థిక మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్. మన కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్. సో ఇది మరి ఈ కాంటెక్స్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఆసియా పవర్ ఇండెక్స్ లో ప్రధాన శక్తిగా భారత్. మరి ఆసియా పవర్ ఇండెక్స్ లో ప్రధాన శక్తిగా భారత్ గుర్తింపు పొందడం జరిగింది. ఆసియా పవర్ ఇండెక్స్ 2025 లో ప్రధాన శక్తి హోదా భారత్ చేరుకుందని ఆస్ట్రేలియా సంస్థ లోవి ఇన్స్టిట్యూట్ శుక్రవారం వెల్లడించింది. అంటే ఆసియా ఖండంలోనే మరి అత్యంత ప్రధానమైన శక్తి గల దేశముగా మరి ఇండియా ఒక ప్రధాన స్థానాన్ని సాధించడం జరిగింది. సో మరి ఇది ఎవరు చెప్పారంటే ఆస్ట్రేలియాలో ఉన్న సంస్థ లోవి ఇన్స్టిట్యూట్ అనే సంస్థ తెలియజేసింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ లో మన దేశ ప్రదర్శన ఆధారంగా ఆర్థిక వృద్ధి, సైనిక సామర్థ్యాల వల్లే ఈ హోదా లభించినట్లా తెలిపింది.
అయితే భారత లక్ష్యాలు వాస్తవికత మధ్య అంతరాలు ఇప్పటికీ ఉన్నాయి. ఫలితంగా చైనాతో పోలిస్తే పలు పరిమితులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది. మరి ఆసియా దేశాల శక్తి సామర్థ్యాలు చూపించే ప్రభావం ఆధారంగా వార్షిక ఆసియా పవర్ ఇండెక్స్ నిర్ణయిస్తారు. ఆసియా పవర్ ఇండెక్స్ 2024లో 38.1 పాయింట్లతో స్కోరుతో ఉన్న భారత్ మరి ఈ సంవత్సరము 40 పాయింట్లతో ప్రధాన శక్తిగా అవతరించింది. మరి అమెరికా అయితే 80.5 పాయింట్లు, చైనా 73.7 పాయింట్ల తర్వాత భారత్ మూడో స్థానంలో మరి 40 పాయింట్స్ లో మూడో స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్ లో మరి ఏ విధంగా అడగడం జరుగుతుందంటే, ఆసియా పవర్ ఇండెక్స్ లో 2025లో భారత్ ఏ స్థానం మరి ఆక్రమించిందంటే థర్డ్ ప్లేస్ అని చెప్పాలి, థర్డ్ ప్లేస్. అలాగే ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో ప్రధాన శక్తి హోదా భారత్ చేరుకుందని ఏ ఇన్స్టిట్యూట్, ఏ సంస్థ తెలియజేసింది అంటే ఆస్ట్రేలియాలో ఉన్న సంస్థ లోవి ఇన్స్టిట్యూట్ అనే సంస్థ మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని వెల్లడించడం జరిగింది. అలాగే ఆసియా పవర్ ఇండెక్స్ 2025 ప్రధాన శక్తి హోదాలో టాప్ 3 కంట్రీస్ ఏవి? టాప్ 3 కంట్రీస్ ఏవి అంటే ఫస్ట్ అమెరికా 80.5 పాయింట్లు, చైనా 73.7, అలాగే ఇండియా 40 పాయింట్స్, ఆ తర్వాత 38.8 పాయింట్లతో జపాన్ 4వ స్థానంలో నిలిచింది. కాబట్టి ఆసియా పవర్ ఇండెక్స్ లో టాప్ 3 కంట్రీస్ అమెరికా, చైనా, ఇండియా థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ జపాన్. ఓకే, ఇది మరి ఈ విధంగా మనకి ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, ఏఐ టూల్స్ కు విశ్వసనీయత ముఖ్యం. అంటే ఏఐ అంటే ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ టెక్నాలజీ టూల్స్ కు మరి విశ్వసనీయత అంటే నమ్మకం అనేది మరి ముఖ్యము. ఎందుకంటే మనమిచ్చే ఏఐ టూల్స్ లో మనమిచ్చే ప్రాంప్ట్ ని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. మనం ఇచ్చే ఏ విధంగా అయితే ప్రాంప్ట్ ఇస్తామో దాన్ని బేస్ చేసుకుని మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. కాబట్టి మరి ఇలాంటి ఏఐ టూల్స్ కు మరి విశ్వసనీయత ముఖ్యమని ఎవరు తెలియజేశారంటే మధుమూర్తి ఎక్కడ తెలియజేశారంటే QE కాంక్లేవ్ 2025 సదస్సులో తెలియజేయడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ లో ఏ విధంగా అడగడం జరుగుతుందంటే QE కాంక్లేవ్ 2025 ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోవాలి. QE కాంక్లేవ్ 2025 అనే సదస్సు ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ లో జరిగింది. మరి QE కాంక్లేవ్, QE అంటే ఏమంటే క్వాలిటీ ఇంజనీరింగ్ సదస్. సో QE మీన్స్ క్వాలిటీ ఇంజనీరింగ్ సదస్. QE కాంక్లేవ్ 2025 ఎక్కడంటే హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ విధంగా మరి ఈ న్యూస్ లో బిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కృత్రిమ మీద సాంకేతికపై నమ్మకం కలిగించడం ఎంతో ముఖ్యమని, ఒక చిన్న తప్పు జరిగినా ఈ అధునాతన సాంకేతిక విశ్వాసం సన్నగిలుతుందని క్వాలిటీ ఇంజనీరింగ్ సదస్సు QE కాంక్లేవ్ 2025లో మరి వక్తులు హెచ్చరించడం జరిగింది. ఇది హైదరాబాద్ లో ఈ సదస్సు అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, గోదావరి డెల్టా చిత్రాలను అందించిన నైసర్. సో గోదావరి డెల్టా చిత్రాలను నిసర్ మరి ఛాయ చిత్రాలను శాటిలైట్స్ నుంచి మరి అందించడం జరిగింది. సో నిసర్ అనే ఈ యొక్క ఉపగ్రహాలను భారత్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహం. సో నిసర్ అనే ఉపగ్రహాన్ని ఏ దేశాలు అభివృద్ధి చేశాయి అని ఎగ్జామ్ కడతాడు. నిసర్ అనే ఉపగ్రహాన్ని ఏ దేశాలు కలిసి అభివృద్ధి చేశాయంటే అమెరికా, ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియాలో ఉన్న ఇస్రో, అలాగే అమెరికాలో ఉన్న నాసా, ఈ 2 సంస్థలు కలిపి తయారు చేసిన ఉపగ్రహమే నిసర్. భారత్, అమెరికాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన నైసర్ ఉపగ్రహంలోని 12 మీటర్ల వెలుపల కలిగిన యాంటీనాస్ రిఫ్లెక్టర్ విజయవంతంగా తెరుచుకుంది.
అంటే ఈ యొక్క భారత్ అమెరికా కలిసి మరి నాసా ఇస్రో కలిపి తయారు చేసిన నిస్సర్ అనే ఉపగ్రహాన్ని ఎప్పుడు జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా ఈ సంవత్సరం జూలై 30న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇప్పుడు నిస్సర్ అనే ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F-16 అనే రాకెట్ ద్వారా మరి ఈ సంవత్సరంలోనే జూలై 30న ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగించడం జరిగింది. మరి ఇప్పుడు అది అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ ఆ ఉపగ్రహంలో ఒక యాంటీనా రిఫ్లెక్టర్ విజయవంతంగా అది విచ్చుకుంది. అంటే అది ఎలాబరేట్ అయిపోయింది. విచ్చుకుంది. మరి సైన్స్ పరిశోధకుల దశ కూడా మొదలైంది. ఈ ఉపగ్రహం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందిన ఎస్ బ్యాండ్. సో ఇక్కడ మరి ఈ యొక్క ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్, ఎల్ బ్యాండ్ అనే మరి ఎల్ బ్యాండ్ యాంటీనాస్ ఉన్నాయి. మరి ఎస్ బ్యాండ్ అంటే మన ఇస్రోకి సంబంధించింది, ఎల్ బ్యాండ్ అంటే మరి నాసాకు సంబంధించింది. కాబట్టి ఈ ఉపగ్రహంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందిన ఎస్ బ్యాండ్, అమెరికా రోదసీ సంస్థ అయిన ఎల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్లకు యాంటీనా కీలకం. మరి ఈ ఏడాది ఆపరేషన్ తీసిన ఎస్ బ్యాండ్ ఫోటో తీసిన హై రెజల్యూషన్ చిత్రం ఇస్రో విడుదల చేసింది. సో ఈ న్యూస్ లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి నీసర్ అనే ఉపగ్రహాన్ని ఏ దేశాలు కలిసి తయారు చేశాయి అంటే భారత్, అమెరికా. మరి ఏ సంస్థలు కలిసి నిసర్ ని డెవలప్ చేశాయంటే నాసా అండ్ ఇస్రో. సో నాసా అంటే అమెరికా, ఇస్రో అంటే ఇండియా. అలాగే మరి నీసర్ అనే ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు, ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు అంటే మరి నీసర్ అనే ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F-16, జిఎస్ఎల్వి మీన్స్ జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ F-16 అనే రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది నీసర్ అనే ఉపగ్రహాన్ని. ఎప్పుడు అంటే 2025 జూలై 30న ప్రయోగించారు. మరి జిఎస్ఎల్వి F-16 అనే రాకెట్ ద్వారా నీసర్ అనే ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో బిట్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇస్రో చైర్మన్ ఎవరు అంటే మరి నారాయణన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చి ఎక్కడ, బెంగళూరు అని గుర్తుపెట్టుకో. కాబట్టి నిసర్ మీన్స్ ఎన్ అంటే నాసా, ఐ అంటే ఇస్రో, మరి ఎస్ అంటే సింథటిక్, ఏ అంటే అపార్చర్, ఆర్ అంటే రాడర్. కాబట్టి నీసర్ అంటే ఫుల్ ఫామ్ మనం చూసినట్లయితే నీసర్ ఫుల్ ఫామ్ ఏమని కూడా ఎగ్జామ్ కడతాడు. మరి ఇటీవల నీసర్ అనే ఉపగ్రహాన్ని మరి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. మరి నీసర్ ఫుల్ ఫామ్ ఏమి అని కూడా అడగచ్చు. ఇప్పుడు నీసర్ ఫుల్ ఫామ్ ఏమంటే ఎన్ అంటే నాసా, ఐ అంటే ఇస్రో, మరి ఎస్ అంటే సింథటిక్, ఏ అంటే అపార్చర్, ఆర్ అంటే రాడర్. నాసా, ఇస్రో, సింథటిక్, అపార్చర్, రాడర్ అని ఫుల్ ఫామ్. మిషన్ ఈజ్ జాయింట్ ప్రాజెక్ట్ బిట్వీన్ NASA and ISRO aim to providing advanced Earth observation capabilities. It will be features dual frequency synthetic aperture radar to systematically map Earth surface changes, including natural hazards like earthquakes and ice sheets movements. అంటే మరి ఇది మెయిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే ఎర్త్ ను అబ్జర్వేషన్ చేస్తుంది, మరి అలాగే సిస్టమేటిక్లీ ఎర్త్ సర్ఫేస్ చేంజెస్, మరి ఇంక్లూడ్ హజార్డ్స్ ఏమైనా విపత్తులు కానీ, ఎర్త్ కేక్ భూకంపాలకు సంబంధించి, అలాగే ఏమైనా మంచు పలకలు మూమెంట్ కదలడం కానీ అలాంటి విషయాల గురించి మరి ఈ యొక్క ఉపగ్రహం ఇన్ఫర్మేషన్ అనేది మనకిస్తుంది. The satellite is expected to deliver high resolution data enabling scientists to be better understanding climate change, natural process and resource management. NISR is designed to operate L band and S band. కాబట్టి ఈ న్యూస్ లో మరి నీసర్ ఫుల్ ఫామ్ అలాగే ఇది ఎందుకోసం మరి ఉపయోగపడుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టాపిక్
భారత్ నుంచి ఆపరేషన్ సాగర్ బంధు ఆపరేషన్ సాగర్ బంధు అనేది దేనికి సంబంధించింది అని ఎగ్జామ్ లో అడతాడు. ఇటీవల భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము మరి ఆపరేషన్ సాగర్ బంధు అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీని యొక్క ఉద్దేశం ఏమి అని ఎగ్జామ్ లో అడతాడు. కాబట్టి శ్రీలంకలో వరదల కారణంగా మరి నష్టపోయిన వారికి 80 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. కాబట్టి శ్రీలంకలో వరదల కారణంగా కష్ట సమయంలో మరి వాళ్లకు సహాయం చేయడానికి మన భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ఆపరేషన్ సాగర్ బంధు అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇటీవల శ్రీలంకలో మరి తీవ్రమైన వరదల కారణంగా ఆస్తి ప్రాణ నష్టములు జరిగినాయి. కాబట్టి వారికి మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి చేపట్టిన కార్యక్రమాన్ని ఆపరేషన్ సాగర్ బంధు. ఆపరేషన్ సాగర్ బంధు అనేది ఏ దేశానికి మరి సహాయం చేయడానికంటే శ్రీలంకలో వరదల కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి చేపట్టిన కార్యక్రమాన్ని ఆపరేషన్ సాగర్ బంధు అని పిలవడం జరుగుతుంది. ఓకే, అలాగే మరి అమెరికాలో అగ్రస్థానం మళ్ళీ మనదే. అంటే అమెరికా అనే అగ్రరాజ్యంలో వివిధ దేశాల నుంచి చాలా మంది విద్యార్థులు మరి అక్కడ వెళ్ళి చదువుకోవాలా అనేది ఒక కళగా ఉంటుంది. అలాగే మరి ప్రపంచంలో వివిధ కంట్రీస్ నుంచి అమెరికా వెళ్ళి చదువుకునే వారి పరంగా వివిధ దేశాల నుంచి చూసినట్లయితే మరి అమెరికాలో మన దేశం యొక్క విద్యార్థులు అన్ని దేశాల యొక్క విద్యార్థుల కంటే ఎక్కువగా అమెరికాలో చదువుకుంటున్నారు. అంటే ఎంతమంది అంటే దాదాపు 3.63 లక్షల మంది విద్యార్థులతో మరి ప్రథమ స్థానంలో భారత్ ఉంది. అంటే 3,63,000 మంది విద్యార్థులు అమెరికాలో భారత విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి 2023-24 విద్యా సంవత్సరం కంటే 2024-25లో 10% అధికము. మరి విదేశీ విద్యార్థులలో 30.8% మంది మన వాళ్ళే. మరి ఈ నివేదిక ఎవరు వెల్లడించడం జరిగిందంటే ఓపెన్ డోర్స్ నివేదిక 2025 ద్వారా వెల్లడించడం జరిగింది. కాబట్టి అమెరికాలో మన దేశం సంబంధించిన విద్యార్థులే ఎక్కువ మంది చదువుకుంటున్నారు. ఈ నివేదిక ఏది ఇచ్చిందంటే ఓపెన్ డోర్స్ నివేదిక 2025. కాబట్టి ఇక్కడ సంవత్సరం కంటే ఈసారి 10% పెరిగి చైనా విద్యార్థులు. సో ఇదంతా మరి అవసరంలే, అమెరికాలో మన విద్యార్థులు ఎక్కువ మంది చదువుకుంటున్నారు. రిపోర్ట్ ఇచ్చింది ఓపెన్ డోర్స్ నివేదిక 2025. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఇజ్రాయెల్ పాలస్తీనా కమిషన్ కు నేతృత్వం. సో ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి మరి వార్ జరుగుతుంది. దాదాపు 3 years దగ్గర 3 years నుంచి ఇజ్రాయెల్ మరి పాలస్తీనాపై, అలాగే పాలస్తీనా ఇజ్రాయెల్ పై యుద్ధం చేయడం జరుగుతుంది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాలస్తీనాలో ఉన్న మనుషులకు వారి యొక్క హక్కులను కాపాడడానికి, పాలస్తీనాలో ఉన్న మానవుల యొక్క హక్కులను కాపాడడానికి ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ మరి ఒక కమిషన్ నియమించింది. ఓకే, ఆ కమిషన్ కు మరి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే మన ఒరిస్సా మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎస్ మురళీధర్ ఆ కమిషన్ కు నేతృత్వం వహించడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ లో మనకి ఏ విధంగా అడగడం జరుగుతుందంటే మరి ఇటీవల ఇజ్రాయెల్ పాలస్తీనా సంబంధించి కమిషన్ కు నేతృత్వం ఎవరు వహిస్తున్నారు అంటే జస్టిస్ ఎస్ మురళీధర్. కాబట్టి ఒడిశా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్ కు ఆయన నేతృత్వం వహించనున్నారు. అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో మరి మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ గుర్తించడం జరిగింది. మరి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఉల్లంఘనపై విచారణ జరపడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది మరి యుఎన్ఓ. మరి ఆ కమిషన్ కు చైర్మన్ ఎవరంటే ఎవరు హెడ్ గా నేతృత్వం వహిస్తారంటే జస్టిస్ ఎస్ మురళీధర్. మరి ఇజ్రాయెల్
గాజా ఉద్రిక్తతలను ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన మానవ హక్కుల బృందానికి భారత న్యాయమూర్తి నేతృత్వం వహించడం విశేషం. ఓకే, మరి కమిషన్ కు చైర్మన్ ఎస్ మురళీధరన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే గిని బిసావు నూతన ప్రధానిగా ఇలిడో వియోరా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల మరి గిని బిసావు అనే ఒక దేశంలో సైనిక తిరుగుబాటు వల్ల ఆ దేశంలో మరి ఆ దేశ అధ్యక్షులు రాజీనామా చేసి వెళ్లిపోవడం జరిగింది. మరి ప్రస్తుతం గిని బిసావోకు నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నుకోబడ్డారంటే ఇలిడో వియోరాను ఎన్నుకోవడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో ఇది న్యూస్ వార్తల్లో ఉంది కాబట్టి వాడు సింపుల్ గా ఏమని అడుగుతాడంటే బిట్టు గిని బిసావోకు నూతన ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతాడు. గిని బిసావో అనేది ఒక దేశం, మరి గిని బిసావో అనే దేశానికి నూతన ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఇలిడో వియోరా మరి నూతన న్యూ ప్రైమ్ మినిస్టర్ ఫర్ గిని బిసావో కంట్రీ. పశ్చిమ ఆఫ్రికాలోని గిని బిసావోలో తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం మన దేశ ప్రధానిగా ప్రస్తుత ఆర్థిక మంత్రి గిలిడి వియోరాను నియమించింది. అంటే పశ్చిమ ఆఫ్రికా ఖండంలో మరి గిని బిసావోలో మరి తిరుగుబాటు చేసి సైన్యం అధికారాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ సైన్యము ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి గిలిడో వియోరాను ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. ఈ మేరకు కొత్త సైనిక అధిపతి జనరల్ హోర్జ్ ఎనాక్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పదవి విక్షితుడైన అధ్యక్షుడు ఉమర్ ఇస్సాక్ ఎంబోలో వియోరాకు అత్యంత సన్నిహితులు కావడం ఆదివారం మరి గమనార్హం. ఆదివారం గిని బిసావో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. అలాగే మరి ప్రపంచంలోనే గిని బిసావో అనేది అత్యంతమైన పేద దేశం. ప్రపంచంలోనే గిని బిసావో అత్యంత పేద దేశం. 50 సంవత్సరాల క్రితమే మరి పోర్చుగల్ నుంచి దీని స్వాతంత్రం పొందింది, ఇండిపెండెన్స్ వచ్చింది. గిని బిసావోకు ఏ దేశం నుంచి ఇండిపెండెన్స్ వచ్చిందంటే పోర్చుగల్ నుంచి. కాబట్టి గిని బిసావో అనేది న్యూస్ లో ఉంది. కాబట్టి మరి గిని బిసావోకు నూతన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఓకే, మరి అలాగే గిని బిసావో ఏ దేశం నుంచి స్వాతంత్రం పొందింది? పోర్చుగల్ నుంచి. ఓకే, ఆ విధంగా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ లక్షలాది ప్రాణాలను కాపాడిన మిజిల్స్ టీకా WHO. అంటే ప్రపంచ వ్యాప్తంగా మిజిల్స్ అంటే తెలుగులో మనం ఏమంటామంటే తట్టు అని అంటాం. తట్టు అనే ఈ యొక్క వ్యాధిపై పోరాటంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. అంటే తట్టు అనే ఒక డిసీజ్ పై, మిజిల్స్ అనే ఒక డిసీజ్ పై మరి గణనీయమైన పోరాటం చేసి పురోగతి సాధించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. సో WHO అంటే మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO ఫుల్ ఫామ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని తెలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే జెనీవాలో ఉంది. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థకు డైరెక్టర్ జనరల్ ఎవరు, ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అని కూడా ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగినాడు. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అదనం, లేదా WHO డైరెక్టర్ జనరల్ ఎవరు? టెడ్రస్ అదనం అని గుర్తుపెట్టుకోవాలి. టెడ్రస్ అదనం. మరి ఈ న్యూస్ లో ఇంకా ఓకే ఇది కాబట్టి WHO హెడ్ క్వార్టర్, WHO యొక్క డైరెక్టర్ జనరల్ గుర్తుపెట్టుకోవాల్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఆ వెదురులో మంచు యుగపు
అంటే ఇటీవల మరి ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన ఆనవాళ్లు లభించడం జరిగింది. ఎక్కడంటే ఆ ఇంపాల్ లోయ ప్రాంతంలో చిరాంగ్ నదీ తీరాన ఇసుక మేటలు అధికంగా ఉండే చోట ఈ వెదురు శిలాజాలు వెలుగు చూశాయి. ఎక్కడంటే మణిపూర్లోని మణిపూర్లోని ఇంపాల్ లోయ ప్రాంతంలో చిరాంగ్ నదీ తీరాన ఇసుక మేటలు అధికంగా ఉండే చోట ఈ వెదురు శిలాజాలు వెలుగు చూశాయి. ఆసియా ప్రాంతంలో మంచు యుగపు అత్యంత ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని వెదురు ఉనికిని కాపాడుకునేందుకు ఈ శిలాజాలు తిరుగులేని నిదర్శనమని సైంటిస్టులు చెబుతున్నారు. కాబట్టి దాదాపు మరి ఇక్కడ లభించిన ఈ శిలాజాలు దాదాపు 37,000 సంవత్సరాల కిందటివి. 37,000 సంవత్సరాల క్రిందటివి. మరి ఇలాంటి అతి పురాతనమైన శిలాజాలు ఇటీవల మరి ఎక్కడ లభించాయి అనే ఎగ్జామ్ లో అడుగుతాడు. మణిపూర్లోని ఇంపాల్ లోయలో దొరికినాయి. సో ఇవి ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన ఆనవాళ్లు. ఇవి దాదాపు 37,000 సంవత్సరాల క్రితం నాటివి. మరి ఇవి ఎవరు గుర్తించారు అని కూడా అడుగుతాడు. బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోసెన్సెస్ సైంటిస్టులు, బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ సైంటిస్టులు ఇవి గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే అండర్-17 ప్రపంచ కప్ పోర్చుగల్ సొంతం. సో అండర్-17 ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది అని అడతాడు. సింపుల్ గా అండర్-17 ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది అంటే ఖాతర్ కంట్రీలోని దోహా అనే ప్రాంతంలో జరిగింది. దోహా అనేది ఏ దేశంలో ఉంది అంటే ఖాతర్ అనే కంట్రీలో. కాబట్టి అండర్-17 ఫుట్బాల్ ప్రపంచ కప్ ను ఏ దేశం గెలుచుకుంది అంటే పోర్చుగల్ గెలుచుకుంది. మరి పోర్చుగల్ ఏ దేశం మీద విజయం సాధించిందంటే ఆస్ట్రియా. కాబట్టి ఇక్కడ విన్నర్ వచ్చి పోర్చుగల్. అండర్-17 ప్రపంచ కప్ లో అండర్-17 ఫుట్బాల్ ప్రపంచ కప్ యొక్క విన్నర్ పోర్చుగల్, రన్నర్ వచ్చి ఆస్ట్రియా. మరి అండర్-17 ఫుట్బాల్ ప్రపంచ కప్ ఎక్కడ జరిగాయంటే ఖాతర్లోని దోహా. ఓకే, ఆ విధంగా మనం ఈ బిట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండర్-17 ఫుట్బాల్ ప్రపంచ కప్ విన్నర్ పోర్చుగల్, రన్నర్ ఆస్ట్రియా. మరి అండర్-17 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఎక్కడ జరిగాయంటే ఖాతర్లోని దోహాలో జరిగాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఇండియాస్ అనిమల్ హస్బెండరీ సెక్టర్స్ రికార్డ్స్ గెయిన్స్ ఇన్ మిల్క్, ఎగ్, మీట్ అండ్ wool. మరి BAHS 2025 రిపోర్ట్. సో ఇండియా అనిమల్ హస్బెండరీ సెక్టర్ లో మరి రికార్డ్ సాధించడం జరిగింది. ఏమేమిట్లో అంటే మిల్క్ లోన, మరి ఎగ్స్ లోన, మీట్ అలాగే వూల్స్ లో గణనీయమైన పురోగతిని సాధించినాయి అని ఎవరు తెలియజేశారంటే బేసిక్ అనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 రిపోర్ట్ లో వెల్లడించారు. BAHS అంటే ఏమంటే బేసిక్ అనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్. ఈ రిపోర్టులో మరి మిల్క్ అలాగే ఎగ్స్, మీట్, వూల్ గణనీయమైన వృద్ధిని సాధించాయి తెలియజేయడం జరిగింది. కాబట్టి BAHS 2025 షోస్ ఇండియా ప్రొడ్యూస్డ్ మరి 248 మిలియన్ టన్ మిల్క్. మరి బేసిక్ అనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్ 2025 రిపోర్ట్ లో ఇండియా 248 మిలియన్ టన్ మిల్క్ ఉత్పత్తి చేసింది. అలాగే 149 బిలియన్ ఎగ్స్ ను ఉత్పత్తి చేసింది. అలాగే 10.50 మిలియన్ టన్ మీట్ ను వృద్ధి చేసింది. అలాగే మరి 34.57 మిలియన్ కేజీస్ వూల్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మరి హై వృద్ధిని సాధించడం జరిగింది. మరి మిల్క్ ప్రొడక్షన్ 24-25 గాను 247.87 మిలియన్ టన్స్ మిల్క్స్ ను గ్రోత్ రేట్ సాధించింది. మరి ఇండియా ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అండ్ సెకండ్ ఇన్ ఎగ్స్. అంటే ప్రపంచంలోనే
మరి పాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదంటే ఇండియా. ప్రపంచంలోనే పాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే ఇండియా. అలాగే ప్రపంచంలోని ఎగ్స్ ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదంటే ఇండియాని, సెకండ్ ప్లేస్. మరి ఎగ్ ప్రొడక్షన్ 149.11 బిలియన్, 4.44 గ్రోత్ రేట్ సాధించింది. మీట్ ప్రొడక్షన్ 10.50 మిలియన్ టన్స్, లీడ్ బై వాలార్టీ పౌల్ట్రీ. మరి వూల్ అవుట్పుట్ 34.57 మిలియన్ కేజెస్. టాప్ ప్రొడ్యూసర్స్ మరి యూపీ, రాజస్థాన్, ఎంపీ, గుజరాత్, మహారాష్ట్రలో ఇవి ఎక్కువగా అధికమైన వృద్ధిని సాధించాయి. మరి ఎగ్స్ పరంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఎగ్స్ ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక. ఓకే, ఇవి మరి రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే బేసిక్ అనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2025 లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, ఇండియా డెలివర్స్ 73 టన్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ టు సపోర్ట్ ఆఫ్ఘనిస్తాన్స్ హెల్త్ కేర్. సో ఇటీవల మరి ఆఫ్ఘనిస్తాన్ అనే దేశము పాకిస్తాన్ తో కూడా మరి ఉద్రిక్త పరిస్థితుల వల్ల మరి యుద్ధం జరగడం కూడా, కొద్దిపాటు ఘర్షణ కూడా సంభవించడం జరిగింది. మరి ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ కాబుల్. ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ మరి అక్కడ తాలిబాన్ల పరిపాలనలో ఉండడం జరిగింది. తాలిబాన్లు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ను పరిపాలిస్తున్నారు. మరి ఆఫ్ఘనిస్తాన్ 73 టన్స్ మరి మెడిసిన్స్ గాని వ్యాక్సిన్స్ గాని ఆఫ్ఘనిస్తాన్ కంట్రీకి సప్లై చేశారు. ఎందుకంటే మానవత దృక్పథంతో మరి ఆ కంట్రీలో మెడిసిన్స్ గాని లేదా వ్యాక్సిన్స్ చాలా కొరతగా ఉండడం వల్ల మన దేశము ఆ దేశానికి 73 టన్స్ మెడిసిన్స్ వ్యాక్సిన్స్ ని సప్లై చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇటీవల మన ఇండియా ఏ దేశానికి 73 టన్స్ మెడిసిన్స్ వ్యాక్సిన్ సప్లై చేసింది అంటే ఆఫ్ఘనిస్తాన్ కు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ కాబుల్. సో ప్రస్తుతం తాలిబాన్ పరిపాలనలో ఉండడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, జైషా హానర్డ్ విత్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2025. సో జైషా మరి హానర్ అంటే అతను గౌరవించడం జరిగింది. హానర్డ్ విత్ ఏంతో గౌరవించారంటే ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2025. ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2025. జైషా చైర్మన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసిసి. సో జైషా ప్రెసెంట్ ఐసిసికి చైర్మన్ గా ఉన్నాడు. ఐసిసి అంటే ఏమి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి ప్రెసెంట్ చైర్మన్ ఎవరు అంటే జైషా. హ్యాస్ బిన్ అవార్డెడ్ ఏ ప్రెస్టీజియస్ Indian of the year 2025 in the outstanding achievement category. This award highlights his dynamic leadership in redefining cricket administration and championing landmark reforms, including pay parity, the Women Premier League. సో మరి మంచి లీడర్షిప్ సాధించినాడు అనే ఉద్దేశంతో 2025 సంవత్సరానికి గాను ఇండియన్ ఆఫ్ ద ఇయర్ గా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 గా ఇతన్ని గౌరవించడం జరిగింది. ఎవరిని గౌరవించారంటే జైషా. అలాగే ఐసిసి చైర్మన్ ఎవరంటే జైషా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి. మరి ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్స్ ట్రాకర్ 2025 అక్టోబర్ ప్రకారం ప్రపంచ చరిత్రలో అధికారికంగా $500 బిలియన్ నికర సంపద సాధించిన మొదటి వ్యక్తిగా ఎవరు వార్తల్లో నిలిచారు అంటే టెస్లా సిఇఓ ఎలన్ మాస్క్. అలాగే హెరిటేజ్ ఫౌండేషన్ విడుదల చేసిన 2025 ఆర్థిక స్వేచ్ఛ సూచీలో ఏ దేశం అత్యంత స్వేచ్ఛయుత ఆర్థిక వ్యవస్థగా మొదటి స్థానంలో నిలిచింది అంటే సింగపూర్. హెరిటేజ్ ఫౌండేషన్ విడుదల చేసిన 2025 ఆర్థిక స్వేచ్ఛ సూచికలో ఏ దేశం అత్యంత స్వేచ్ఛయుత ఆర్థిక వ్యవస్థగా మొదటి స్థానంలో నిలిచిందంటే సింగపూర్.
రెండవ స్థానంలో ఏది అంటే స్విట్జర్లాండ్, మూడవ స్థానంలో ఐర్లాండ్. మరి అమెరికా 26వ స్థానంలో ఉంది. భారతము ఇండియా మన భారతదేశము 128 స్థానంలో ఉంది, 128వ స్థానంలో ఉంది ఈ రిపోర్ట్ ప్రకారం. మరి నెక్స్ట్ బిట్, వ్యవసాయ స్వలంబన దిశగా 2025లో అక్టోబర్ 1 కేంద్ర ప్రభుత్వం పప్పు ధాన్యాల్లో ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ అనే కార్యక్రమాన్ని ఆమోదం తెలిపింది. సో వ్యవసాయ స్వలంబన దిశగా 2025 అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం పప్పు ధాన్యాల్లో ఆత్మ నిర్భారత్ మిషన్ అనే కార్యక్రమాన్ని ఆమోదం తెలిపింది. ఇది ఏ కాలంలో మరి అమల్లో ఉంటుంది అంటే 2025-26 నుంచి 2030-31 వరకు, 2025-26 నుంచి 2030-31 వరకు మరి ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ అనే కార్యక్రమం అమల్లో ఉంటుంది. ఈ ఆత్మ నిర్భారత్ మిషన్ అనే కార్యక్రమం దేనికి సంబంధించింది అంటే మరి పప్పు ధాన్యాలను అధిక వృద్ధి సాధించడానికి, పప్పు ధాన్యాల వృద్ధిని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాన్ని ఆత్మ నిర్భారత్ మిషన్ అని తెలియజేయడం జరుగుతుంది. మరి ఆత్మ నిర్భారత్ మిషన్ ఏ కాలానికి పనిచేస్తుందంటే 2025-26 నుంచి 2030-31 వరకు. నెక్స్ట్ బిట్, ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ టూరిజం అవార్డ్ 2025ను ఏ రాష్ట్ర ప్రభుత్వం గెలుచుకుంది? ప్రతిష్టాత్మక గ్లోబల్ టూరిజం అవార్డు 2025ను ఏ రాష్ట్ర ప్రభుత్వం గెలుచుకుంది అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మరి కొన్ని ముఖ్యమైన బిట్స్ ఇవి. ఓకే, ఇవి మరి ఈరోజు నవంబర్ 29 సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఛానల్ను ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.